పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు. అది వేరే విషయం. బట్ అధ్యక్ష సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్? క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం. ఈ సభకు సంబంధం నా దగ్గరికి వచ్చాడు సార్, అది రికార్డుని తీయండి. అది క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. నేను అడిగాను అధ్యక్ష. సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వారీగా అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. కేసెస్ అయితే 2014, 2019లో కేసెస్ అయితే 4038 కేసులు. క్వాంటిటీ ఆఫ్ గాంజా 3,64,082 కేజీస్ అధ్యక్ష. అదేవిధంగా హాషిష్ ఆయిల్ అయితే లేదు అధ్యక్ష 2014 నుంచి 19 వరకు. కానీ 2019 నుంచి 24 వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ 8,517 కేసెస్ నమోదైన అధ్యక్ష. అంటే ఇంచుమించుగా 2014-19 నుంచి 2019-24 పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయినాయి అధ్యక్ష. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా పట్టుకోవడం కూడా 6,24,274 కేసులు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు. ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా 301 కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి 2014-19లో 108 కేసులు నమోదు చేయడం జరిగింది. 2019-24లో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష. అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను. ఎందుకంటే 106 కేసులే చూపిస్తున్నారు. బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే 2014-19లో అయితే అరెస్టెడ్ 12,696 మంది అరెస్ట్ అయ్యారు. అబ్స్కాండ్ అయితే 1,208 మంది. టోటల్ 14,116 అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే 22,293, అబ్స్కాండ్ 3,874. టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది 26,167 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని. ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు, దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారు, ఈ చైన్ని కూడా బ్రేక్ చేయడానికి ఈ చైన్ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో పెట్టుకోవడం. అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అది నెక్స్ట్ క్యాబినెట్లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. ఓకే హరిప్రసాద్ గారు సప్లిమెంటరీ ఉందా? సార్ ఈ సందర్భంగా ఒక కొటేషన్ని ఉదహరిస్తాను సార్. టు ruin a country or race there is no need for war or weapons. Just habituate them to drugs. ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయాలంటే యుద్ధాలు ఆయుధాలు అవసరం లేదు అధ్యక్ష. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుంది అనేది ఇది ఒక యుద్ధ తంత్రం సార్. అటువంటి డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసినవి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ 21-22 సంవత్సరాలకు సంబంధించి అందజేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 20.19 లక్షల మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అధ్యక్ష. ఇందులో 15.7% పిల్లలు ఉన్నారు అధ్యక్ష. పరిస్థితి ఎంత అలార్మింగ్ ఉందో ఒకసారి
ఆలోచించమని ఈ సభ మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. డ్రగ్స్లో చాలా సులభంగా దొరికేది గంజాయి అధ్యక్ష. ఈరోజు అనధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. రాజహంస, కళాపత్రి, శీలావతి ఇవి వినటానికి ఈ పేర్లు చాలా వినసొంపుగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ మన రాష్ట్రంలో దొరికే గంజాయి పేర్లు అధ్యక్ష. ద బెస్ట్ క్వాలిటీ హిమాచల్ ప్రదేశ్లో దొరుకుద్ది అనేది ఒక అంచనా అధ్యక్ష. అంతకు మించి బెస్ట్ క్వాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ రాష్ట్రం గంజాయికి కేంద్రంగా మారిపోయింది అధ్యక్ష. పోలీసులు రైడ్స్ చేస్తున్నారు, నిందితులను పట్టుకుంటున్నారు, కానీ ఇందులో కింగ్ పిన్స్ ఎవరో బయటికి రావట్లేదు అధ్యక్ష. ఇంతవరకు ఈ మాదక ద్రవ్యాల సామ్రాజ్యం వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు అనేది ఈ ప్రపంచానికి తెలియట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని, ఈ కింగ్ పిన్స్ పట్టుకోవాలని, అదేవిధంగా డీ అడిక్షన్ కేంద్రాలు మన రాష్ట్రంలో ఈ మత్తు పదార్థాలకు అలవాటైన వారిని ఆ మహమ్మారి నుంచి దూరం చేయడానికి డీ అడిక్షన్ సెంటర్లు కూడా పెట్టాలని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అనురాధ్ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు నిన్న ఈరోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము, పోలీస్ స్టేషన్లో పెట్టాము, దీని మీద సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు. ఎవరు? సాక్షాత్తు డిఐజీ లెవెల్లో ఉన్న పోలీస్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఢిల్లీలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాళ్ళు. మహారాష్ట్రలో దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అని చెప్పేవాళ్ళు. అంటే ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము అనేది గౌరవ మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే ఎందుకో నన్ను తాడేపల్లి అబ్జర్వర్గా మా పార్టీ వాళ్ళు నియమిస్తే నేను వెళ్తే అధ్యక్ష, ఒక ఆవిడ నైట్ టైం చెప్పింది అధ్యక్ష, ఇట్లా మా అబ్బాయి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, లెగట్లేదు అని చెప్పింది అధ్యక్ష. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాని మీద గట్టిగా మాట్లాడినప్పుడు కార్డన్ సెర్చ్ అని చెప్పి చేశారు అధ్యక్ష. దొరికినాయి, కాసేపు ఆ ఒక్క రోజుకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది అధ్యక్ష. అట్లా ఇప్పుడు సీరియస్గా మెయిన్గా గంజాయి ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ ఆ తర్వాత కార్డన్ సర్చ్ అనేది ఏమన్నా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నాకు ఈ మా రిలేటివ్స్లో ఈ పిల్లలు చెప్పారు అధ్యక్ష, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు, ఈ గంజాయి రవాణా అలాగే ఎర్రచందనం రవాణా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీ దృష్టికి రావా అని చెప్పి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఎట్లా తీసుకుంటారు మీరు? ఆ సంబంధించిన ట్రక్కులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న కెమెరాలు కూడా ధ్వంసం చేశారు, మీరు ఎట్లా పట్టుకుంటారు? ఏ రకంగా పట్టుకుంటారు? అసలు కనీసం ఒక్క కెమెరా కూడా ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా లేదు. మీరు ఏ రకంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారని వాళ్ళని అడగటం జరిగింది అధ్యక్ష. సో ఈ కార్డన్ సర్చ్ ఇమ్మీడియట్గా ఏదన్నా యాక్షన్ తీసుకొని దీన్ని ఏమన్నా అమలు చేస్తారా లేదా? అలాగే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కెమెరా ఏదన్నా ఒక లారీనో ట్రక్నో పట్టుకోవాలంటే మినిమం ఫుటేజ్ మనకి ఉండాలి కదా, అది ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత మీరు ఏదైనా కమిటీ వేసేటప్పుడు అధ్యక్ష, ఈ గంజాయికి సంబంధించిన కమిటీలు ఏదైనా వేసినప్పుడు
ఖచ్చితంగా సంబంధిత ఎమ్మెల్యేని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి ఒక అవగాహన ఉంటుంది అధ్యక్ష. సో వాళ్ళని ఏమన్నా ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జస్ట్ ఐ వాంట్ టు సే అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం కాన్స్టెంట్గా ఎక్కడ గంజా అమ్మరు అధ్యక్ష. ఐస్ బళ్ళ దగ్గర లేదా సమోసాలు అమ్మేవాడి దగ్గర లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష. సో అట్లాగా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులు చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి ఏదైనా ప్లాన్ ఏదన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే, చిరంజీవి గారు.